వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. మీ అమ్మ బంగారం కోరితే మా అమ్మ వాతలే కోరింది అనే విషయాన్ని గురించి చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణదేవరాయలు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు ఆయన తల్లి ఒక కోరిక కోరింది. నేను మరణించిన తర్వాత ఆత్మశాంతి కోసం మన దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా బంగారపు మామిడి పళ్ళు ఇవ్వాలి అని కోరింది ఆమె. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, కాలాంతరంలో ఆమె పోయింది, చెప్పాడు బంగార పండ్లు దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ ఇవ్వాలి అన్నాడు. ఆ కోరిక చూడండి, దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరికీ ఇవ్వాలి అని అన్నాడు అనమాట. బంగార పనులు చేయించాడు, ఇంకా మొదలుపెట్టాడు. అది తెనాలి రామకృష్ణుడు గమనించాడు. ఒరవరా ఈ తెక్కలోడు ఎక్కడ దొరికాడు, ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దానం చేసే బ్రాహ్మలకి ఇంకా మిగిలేదేముంది, శత్రురాజులు వచ్చి ఆక్రమిస్తారు దేశాన్ని, కాబట్టి దీన్ని ఎలా ఆపాలి అనుకున్నాడు అనమాట ఆయన. అందుకని ఆయన ఒక కంసాలి అతని దగ్గరికి పోయి చెప్పాడు, ఒరే నీవేం చేయాల్సిన పనిలే, ఒక్క పని చెయ్యి. అదేంటి అంటే, దూరంగా కొలిమి పెట్టుకొని కూర్చో, అందులో పెద్ద గడ్డపార పెట్టు, ఒక్కొక్క బ్రాహ్మడు వస్తాడు, వాడి పరిస్థితిని బట్టి ఆ కాలినటువంటి గడ్డపారని వాడు ఈపి మీద కానీ చేతుల మీద కాళ్ళ మీద కానీ ఎక్కడైనా కానీ వాతలేయమని చెప్పాడనమాట. పరిస్థితిని బట్టి ముసలివాడు వచ్చాను ఒక లైట్గా గీకమన్నాడు, అరే కుర్రవాడు వస్తే గట్టిగా 2-3 వేయమన్నాడు, ఆ పరిస్థితిని బట్టి అని చెప్పాడు. వాడికి ఏదో బంగారం ఇస్తానని చెప్పాడు, హామీ ఇచ్చాడు. సరేలేమని ఒప్పుకున్నారనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఈయన దూరంగా కొలిమి పెట్టుకొని కూర్చోమన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు మొదలుపెట్టాడు బ్రాహ్మణులకి బంగారు పండ్లు ఇవ్వటానికి. ఎందుకని, వాళ్ళ అమ్మ ఆత్మశాంతి కోసం ఇవ్వటానికని మొదలుపెట్టాడు. ఈయనేం చేశాడు, వీలోపు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చిన తర్వాత నీకు ఎన్ని కావాలి బంగారు పండ్లు అని అడిగాడు. నాకు ఒక్కటి చాలు అన్నాడు. అయితే ఒక వాత వేయించుకోమన్నాడు, లైట్గా వేసాడు. తర్వాత ఒక కుర్రవాడు వచ్చాడు, అయ్యగారు నీకెన్ని కావాలి స్వామి అన్నాడు. 4 అన్నాడు. 4 వాతలు వేసాడు. అక్కడికి పోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు, అందరికి కూడా ఒకటే మామిడి పండు ఇచ్చాడు. నేను 4 వాతలు వేయించుకున్నాను అన్నాడు. ఇదేందిరా 4 వేయించుకునేది అన్నాడు. మీరే కదా అన్నాడు. ఈ సంగతి శ్రీకృష్ణదేవరాయలు ఆ తెనాలి రామకృష్ణుని పిలిపించి గుంత తీసి కుతికల్లోతున ఆ గుంతలో కూర్చోబెట్టి కప్పేయమన్నాడు ఇసుకతోటి. అప్పుడు అడిగాడు, ఎందుకు ఈ పని చేసేవయ్యా, నేను మా అమ్మ ఆత్మ కోసం నేను చేస్తుంటే నువ్వు ఈ విధంగా ఆత్మశాంతి లేకుండా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా, అందుకే మహాకవులు అనేది, జయంతితే సుకృతినః రససిద్ధా కవీశ్వర నాస్తి ఏషాం యశఃకాయే జరా మరణజం భయం. మహాకవులుగా తయారయ్యే వాళ్ళు జన్మిస్తారు. సరస్వతి పుత్రులు, కాళికాదేవి యొక్క ప్రసన్నత చేసుకున్నటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు సామాన్యుడు కాదు, వికట కవి అనేటువంటి బిరుదు పొందినటువంటి వాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మీ అమ్మ ఆత్మశాంతి కోసం నీవు ఏ విధంగా అయితే బంగార పండ్లు దానం చేస్తున్నావో, మా అమ్మ ఆత్మశాంతి కోసం నేను కూడా వాతలేస్తున్నాను అని అన్నాడు. ఎవరైనా కానీ వాత వేస్తున్నారు రమ్మంటే వస్తారా, రారు. అందుకని మా అమ్మ అదే కోరింది, అరే మన ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరికీ కూడా వాతలు వేయాలి, ఒక్కటే వేయాలని చెప్పిందనమాట. మరి నువ్వు మీ అమ్మ ఆత్మ శాంతి కోరినట్లుగా నేను కూడా మా అమ్మ ఆత్మశాంతి కోరాలి కదా. ఇప్పుడు మీ అమ్మ ఆత్మ శాంతించింది, మా ఆత్మశాంతి కూడా శాంతించింది కదా అన్నాడు. ఇంకా ఆయన కోపం వచ్చి వీళ్ళు తీసుకుపోయి పెద్ద గుంత తీసి గుంతలో గొంతు వరకు ఉంచి ఇసుకతో పూర్తి చేయమన్నాడు. ఆ పని చేశారు. ఇంక కాళీమాతను స్మరిస్తున్నాడు అనమాట. అమ్మ కాళీమాత చెప్పింది, అరే నీకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు నన్ను స్మరించు అంది. చాకలివాడు రూపంలో వచ్చింది ఆమె. గూనివాడు వచ్చాడనమాట, చాకలి బట్టలన్నీ కూడా మోసుకుంటూ. స్వామి నువ్వేంది ఇక్కడ ఈ గుంతలో కూర్చున్నావు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఒరే నాకేమీ తిక్కబొట్టి కూర్చోలే, నీలాగే నాకు కూడా గూని ఉంది, ఇంతకుముందు గుంతలో కూర్చుంటే గూనిపోతుంది అని చెప్పారు చాలామంది శాస్త్రజ్ఞులు. అందు కూర్చున్నాను, ఇప్పుడు నా గూనె అంతా పోయింది అన్నాడు.
అట్లయితే స్వామి నాకు కూడా పోతుంది అని అన్నాడు. నీకు కూడా పోతుంది అని చెప్పాడు. సరే ఇదంతా తీయమన్నాడు. ఆ ఇసుకంతా తీశారు. ఈయనను కూర్చోబెట్టి చాకలతను కూర్చోబెట్టి గొంతు వరకు బుడి చేసి వెళ్ళిపోయాడు. ఇంకా గుర్రాలు ఏనుగులు తీసుకురావడానికి వెళ్ళారు సైన్యం. అవి వస్తున్నాయి ఈ తొక్కటానికి. అప్పుడు ఒకడు గమనించాడు, మరి ఆ గొంతులో ఉన్నటువంటి వాడు అయ్యగారు కాదు, మన ఊరి సాగలవాడని చెప్పారు. అప్పుడు అడిగారు, ఏందిరా ఈ పని అంటే జరిగిన విషయాన్ని చెప్పాడు. ఇంకా కోపం వచ్చింది ఆయనకు. దేశ బహిష్కరణ చేశాడు, వెళ్ళిపోయాడు విదేశాలకి. శ్రీకృష్ణదేవరాయలకి ఎవ్వరికి రానటువంటి ఆపద వచ్చింది ఒకసారి. అంటే ఈ మహాపండితుడు వెళ్ళిన తర్వాత. అదేంటి అంటే ఎక్కడి నుంచో ఒక ఆమె వచ్చింది, లేడీ. ఆమె సర్వశాస్త్ర పారంగతురాలు. ఇప్పుడంటే డబ్బు, ప్రతి ఒక్కడు కాంతా కనకాలు ఇప్పుడు అవసరం. పూర్వకాలంలో అప్పుడు కావాల్సింది విద్యే, కవిత్వం, పాండిత్యం. ఆ రెండు ఉంటే చాలన్నమాట వాళ్ళకి. ఆమె వచ్చి ఏం చెప్పింది, నేను అడిగినటువంటి వాళ్ళకి నీ రాజ్యంలో ఎవడో సమాధానం చెప్పకపోతే ఆ సింహాసనం నాకు ఇవ్వాలని చెప్పింది. నేను ఓడిపోతే మీ ఇష్టం వచ్చింది, మీరు చెప్పింది నేను చేస్తానండి. సరేలమ్మని పందానికి ఒప్పుకున్నారు ఆ శ్రీకృష్ణదేవరాయలు. చిట్టచివరిగా అడిగినటువంటి వాటికి చెప్పలేకపోయారు వీళ్ళెవరూ కూడా. ఓడిపోయాడు. ఇంకా సింహాసనం అధిష్ఠించాలి. ఆ సమయంలో గుర్తొచ్చాడు ఆయన, తెనాలి రామకృష్ణుడు. ఒరే రామకృష్ణుడు ఎక్కడున్నాడో పిలిపించాడు రాడు. ఎక్కడున్నాడు ఆయన? ప్రాణభయంతో వెళ్ళిపోయాడు కదా, వీళ్ళందరూ చనిపోయాడు కదా అనుకున్నాడు. కానీ ఈ రామకృష్ణుడికి ఒక గొప్పతనం ఉంది. అదేంటి అంటే అమ్మవారి కాళీమాత మంత్ర ప్రభావం చేత ఆయన గొప్పవాడయ్యాడు. ఏ డౌట్ వచ్చినా కానీ కాళీమాతను అడుగుతుంటాడు అనమాట. ఆమె చెప్తుంటే వీణ చెప్తుంటాడు. ఆ శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన మెడిటేషన్లో ఇదంతా కనపడింది. ఈ లేడీ శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి రావటం ఇదంతా కూడా కనపడింది. ఇంకా వెంటనే మారు వేషం, అదే వేషంతో వస్తే చంపేస్తారు. అందుకని మారు వేషంతో పిచ్చివాడిలాగా చినిగిపోయిన బట్టలు వేసుకొని వచ్చాడు. వెంబటే తెలిసిపోయింది, నా దగ్గర చాలా మహిమలు ఉన్నాయి, ఎవరు అడిగినా ఏదేం చెప్తాను అంటే మొదలు పెట్టాడు. అప్పుడు చెప్పాడనమాట. శ్రీకృష్ణదేవరాయలు పిలిపించాడు. స్వామి ఇదేంటి పరిస్థితి అన్నాడు. అప్పుడు ఇప్పుడు ఈమెం షరతు పెట్టిందంటే ఆల్రెడీ ఓడిపోయాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా సింహాసనం అధిరోహించాలి. చివరిసారిగా ఈమెం చేసింది, నేను మౌనంగా ఉంటా, నా మాతృభాష ఏదో మీరు కనుక్కుంటే చాలు, మీ సింహాసనం మీకు ఇస్తానంది. అంతే. ఏ రాష్ట్రం నుండి వచ్చినటువంటిది అసలు ఎవరు అనేటువంటిది తెలియదన్నమాట. మాతృభాష అనేటువంటి దాన్ని కనుక్కున్నట్లయితే మీకు మీ రాజ్యాన్ని మీకు నేను దానం చేస్తాను అని అన్నదామె. సరేలేమని ఒప్పుకున్నారు. మరి ఆమె మాతృభాష ఎట్లా కనుక్కోవాలి అనేటువంటిది సమస్య వచ్చాడు. అప్పుడు ఈయన తెనాలి రామకృష్ణుడి యొక్క అవసరం అనేటువంటిది వచ్చిందనమాట. ఆయన మెడిటేషన్లో కనపడేది, ఇదంతా కనపడింది ఆయనకు. వచ్చాడు, పిచ్చివాడిలాగా వచ్చాడు. నా దగ్గర చాలా మాయమంత్రాలన్నీ కూడా ఉన్నాయి, మనస్సులో ఏదైతే అనుకుంటారో అది చెప్తాను అనంట మొదలుపెట్టాడు. ఆయన ఆస్థానాన్ని పిలిపించాడు శ్రీకృష్ణదేవరాయలు. స్వామి ఇది నా పరిస్థితి అన్నాడు. ఆమె మాతృభాష నేను కనుక్కుంటాను అని ఏం చేయలే, పోయి గట్టిగా కాలు మీద కాలు పెట్టి గట్టిగా తొక్కాడు. తొక్కంగానే అమ్మా అని కేకబెట్టింది. నీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడే నీ మాతృభాష గుర్తొచ్చేది. అప్పుడు చెప్పాడు, అంటే వాళ్ళ భాషలో. అప్పుడు ఈమె రాష్ట్రం కేరళ, ఈమె భాష మలయాళం, ఇదే ఈమె యొక్క మాతృభాష అని నిర్ధారించారు. అప్పుడు మామూలుగా ఆయన సింహాసనం ఆయనకు వచ్చేసింది. రాజు యొక్క సింహాసనం రాజుకు వచ్చేసింది. శ్రీకృష్ణదేవరాయలు ఆ విధంగా మన దేశాన్ని పరిపాలించాడు. ఈ మొత్తానికి మూల కారకుడు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహానుభావుడు యొక్క చరిత్రను గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మన యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా సాయంత్రపూట నిద్రపోయేటప్పుడు కానీ ఉదయాన్న 6 కానీ చూసి జ్ఞాన ప్రసూనాలను పంచుకోండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాపంతుల రామమూర్తి.